శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. అంటే 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు ఆరోగ్యంతో హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖృతంగా జీవించాలి. ఇది మానవుడి యొక్క నానుడి. ఈ భూమి మీద ఉండే మానవుడు 100 ఏళ్ళు దాటి నిండు 100 ఏళ్ళు ఈ సంతోషంగా ఎలా జీవించాలి. అయితే ప్రతి ప్రాణి ఈ భూమి మీద ఉన్న మానవుడి నుంచి చీమ వరకు అన్ని జీవులు వాటి జీవితకాలం ఎంత ఉందో అంత హ్యాపీగా లీడ్ చేయాలి. అయితే అసలు అలా ఉండడానికి ఏంటంటే ప్రతి ప్రాణిలో మనిషి నుంచి చీమ దాకా వాత, పిత్త, కఫ అనేవి 3 ఉంటాయన్నమాట. అవి 3 బ్యాలెన్స్గా ఉన్నంతసేపు మనం లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేస్తాం. అవి ఇన్ బ్యాలెన్సే డిసీజ్. అవి ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పాయో మనం జబ్బు చేస్తున్నాం. ఏటికైనా ప్రతి ప్రాణికి అవి ఎలా ఏర్పడతాయంటే ఎర్త్ వాటర్ వల్ల కఫం, ఎర్త్ ఎయిర్ వల్ల వాతం, ఫైర్ వాటర్ వల్ల పిత్తం. ఈ పంచభూతాల వల్ల ఈ 3 ఏర్పడతాయి అన్నమాట. సో మనం ఈ పంచభూతాలతో మమేకమై జీవిస్తే ఎప్పుడు ఈ బ్యాలెన్స్ తప్పవు. ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పలేదో మనకి పెద్ద పెద్ద జబ్బులు రావు. ఓకే, ఇలా ఉండడానికి మన జీవన విధానం, మనకు వేదం నేర్పింది ఏంటంటే మనకు జీవన విధానం ఎలా జీవించాలి, ఏం తినాలి, ఎలా జీవించాలి అనేది ఒక జీవన విధానం. ఇందులో 3. ఒకటి దినచర్య, డే లైఫ్ ఎలా ఉండాలి అనేది ఒక సైకిల్ మన పూర్వం మనం చేసాం. దినచర్య, షడ్రసోపేత ఆహారం అంటే షడ్రుచులు కలిగిన ఆహారం. రోజు మనం 6 రుచులు తినాలి: చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి. ఓకేనండి. షడ్రసోపేత ఆహారం తినాలి. డే లైఫ్ బాగుండాలి. 3వది ఋతుచర్య. ఆయుర్వేదంలో వేరే చెప్తారు, కానీ మామూలుగా ఋతుచర్య ఏంటంటే ఫెస్టివల్స్. మనకి అన్ని సీజన్లో రకరకాల పండుగలు వస్తాయి. ఆ పండుగల్లో పెట్టిన పూజలు, ఆ పిండి వంటలు, ఆ పూజా విధానం, ఇవన్నీ ఋతుచర్య. అంటే ఆ సీజన్లో వచ్చే జబ్బులు రాకుండా ఉండడం కోసం, మన ఆ సీజన్లో ఆరోగ్యంగా ఉండడం కోసం అవన్నీ మనం నేర్పారు. ఈ 3 మెయిన్ ట్రాక్: దినచర్య, ఋతుచర్య, షడ్రసోపేత ఆహారం. సో ఈ 3 సక్రమంగా ఉన్నంతసేపు మనం సెంచరీ కొట్టేసాం. అంతేనండి. ఒక 30 ఏళ్ళ క్రితం లేదా ఒక 40-50 ఏళ్ళ క్రితం, ఒక 40 ఇయర్స్ బ్యాక్ మన మరణం ఎలా ఉండేది? సహజ మరణం అంటే 100 ఏళ్ళు దాటి 120 మధ్యలో మన మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు చెప్తారు. 100 ఏళ్ళు దాటి 120 మధ్యలో వయోభారంతో తిరుగుతూ చనిపోవడం, అది సహజ మరణం. ఒక 30-40 ఏళ్ళ క్రితం సహజ మరణాలు 100కి 95 ఉండేవి. సహజంగా మరణించే వాళ్ళు 100కి 95 మంది ఉంటాయి. 5 మాత్రమే ఏ జబ్బు చేసో అయితే యాక్సిడెంట్లు కన్నా చనిపోయేవారు. ఓకేనండి. ఈ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మన లైఫ్ 60-70 ఏళ్ళకు పడిపోయింది. అవునంటారా కదంటారా? ఏంటి, వాస్తవమే కదా? పోనీ ఈ 60-70 ఏళ్ళు బాగున్నామంటే 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఏడుస్తున్నాం. అంతేనండి. 30 సంవత్సరాల వయసు అప్పటి నుంచే, ఇంకా చిన్న వయసు నుంచి అనుకోండి, కనీసం 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏదో ప్రాబ్లం, థైరాయిడో, బీపీయో, షుగరో, దీర్ఘకాల వ్యాధులతో మిగతా జీవితాన్ని ఈడుస్తున్నాం. ఎందుకు ఇలా జరిగింది? ఈ చిన్న గ్యాప్లో ఇంత స్పాన్ ఎందుకు పడిపోయింది? ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి? ఈ రోజున క్యాన్సర్, థైరాయిడ్, బీపీ, షుగర్ ఏవైతే మనం బాధిస్తున్నాయో అవన్నీ 30 ఏళ్ళ క్రితం లేవే. అంతేనండి. 40 ఏళ్ళ క్రితం లేవే. ఇవన్నీ రేర్. ఎక్కడో ఒక 1000 మంది 1000 మందిలో ఒకరు కనిపించేవారు క్యాన్సర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్. వెతకాలంటే ఆ రోజుల్లో
ఒక 1000 మంది 2000 మందిని చూస్తే ఎవరో ఒకరు ఉండేవారు. ఆశ్చర్యంగా చూసేవారు ఆ పేషెంట్ గురించి. సో ఈ ఇంత చిన్న గ్యాప్లో ఇంత స్పాన్ తగ్గిపోయి ఇంత సమస్యలతో ఎందుకు ఇలా అయ్యామంటే అందరూ ఏం చెప్తారంటే పొల్యూషన్ పెరిగిపోయింది, రేడియేషన్ పెరిగిపోయింది, పంటలన్నీ పిండి పండిస్తున్నారు, ఇవన్నీ మారిపోయాయి అని అంటారు. ఇప్పుడు మనం ఏవైతే పొల్యూషన్ ఈ ఈ రసాయనాలు అనుకుంటున్నామో ఇవన్నీ 5% మాత్రమే. మన ఆరోగ్యాన్ని దెబ్బకొట్టినవి ఇవన్నీ రేడియేషను, పొల్యూషను, ఈ రసాయనిక పిండి పంటలు ఇవన్నీ 5 to 10% మాత్రమే మన ఆరోగ్యం దెబ్బతీస్తున్నాయి. 90% మన దినచర్య బాగోలేదు, షడ్రసోపేత ఆహారం లేదు, ఋతుచర్య బాగోలేదు, ఋతువులో వచ్చే పండుగలను మనం సరిగ్గా చేసుకోవట్లేదు. సో ఈ మిస్టేక్ వల్ల మనం ఇన్ని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇలాగే నడిస్తే, మనం ఇలాగే జీవిస్తే ఏండి రాబోయే 5-10 సంవత్సరాల్లో ఎంత దూరం లేదు, పుట్టే పిల్లలు అందరూ 90% పిల్లలు పెద్ద పెద్ద జబ్బులతో పుడతారు. నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ మనది. నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే పుట్టుకతోనే పెద్ద జబ్బుతో బయటకు వస్తారు. ఏ గుండె జబ్బుతోనో, కిడ్నీ ఫెయిల్యూర్తోనో, క్యాన్సర్తోనో, వెనికిడి ప్రాబ్లమో, లేదా ఆటిజం డిసీజ్, అలాంటి పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్. అంటే పిల్లలు ఉంటారు కానీ మనం వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం జీవితాంతం. అది పరిస్థితి. నెక్స్ట్ తరం ఎంతో దూరం లేదు, మరో 5-10 ఏళ్ళలో ఇది వాస్తవం, జరిగి తీరుతుంది. ఆల్రెడీ జరుగుతుంది కూడా. పుట్టే పిల్లలు 10 to 20% అదే పద్ధతిలో పుడుతున్నారు. ఇక ముందుకెళ్తే అది పరిస్థితి. అయితే పూర్వం ఋషులు, మహర్షులు వీళ్ళందరూ ఏం చేసేవారంటే, మానవ జన్మ అంటే అర్థం ఏంటంటే మనిషిగా భూమి మీదకి వచ్చామంటే మనకేదో పర్పస్ ఉందన్నమాట. ఒక పర్పస్ లేకుండా ఈ భూమి మీద మానవుడిగా అవతరించాం. 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్దో, ఒక 500 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో, 1,00,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు. అందుకని ముందుగానే వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేసి వాళ్ళు అవన్నీ మనకన్నీ అందించి వెళ్ళారు. ఇప్పుడు చరకుడు ఉన్నాడనుకోండి, చరకుడికి ఏం స్వార్థం లేదు, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోవాలి, సమాజం కోసం గోచీలు పెట్టుకొని చిన్న చిన్న దుండుముక్కలు భుజం మీద వేసుకొని అడవుల్లో తిరిగి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. అది చేయడం వల్ల మనం ఈరోజు అది తెలుసు కలియుగంలో ఏం జరుగుద్దో, తర్వాత తరంలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో, సో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో అవన్నీ మనకి ఒక విజ్ఞానాన్ని అందించేయలేరు. దానికోసం వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టారు. అలాగా మనం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, మనకున్న ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి పరిగెడతాం తప్ప, అంతేనండి, మనకున్న జబ్బుని తగ్గించుకోవడానికి ప్రయత్నం తప్ప, సో నాకు ఈ జబ్బు వచ్చింది, నా తర్వాత నా పిల్లలకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ తర్వాత తరంలో కానీ రాకుండా ఎలా ఉండాలో ఎవరూ ప్రయత్నం చేయట్లే. అంతే కదండి, ఉన్న ప్రాబ్లం కోసం పరిగెడుతున్నాం అటు ఇటు. మనకున్న ప్రాబ్లం మనం తగ్గించుకోవడం చూస్తున్నాం అంతే. మనం ఏంటంటే తగ్గించుకోవడానికి తర్వాత ఈ ప్రాబ్లం తర్వాత తరానికి రాకూడదనే ఒక చిన్న ఆలోచన చేస్తే రాకుండా చేయొచ్చు, పెద్ద కష్టమే కాదు. అయితే మెయిన్ మన కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఏదో జబ్బులకి వైద్యం చేయడం కన్నా ఏదో క్యాన్సర్ తగ్గించేసి అన్నీ కనిపెట్టేసి క్యాన్సర్ తగ్గించేసి అనుకోండి, క్యాన్సర్ పేషెంట్లు వచ్చేస్తూ ఉంటారు. అంటే అర్థమైంది, క్యాన్సర్ పేషెంట్లు తయారవ్వని అర్థం, అంతే కదా. క్యాన్సర్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పడం. అసలు క్యాన్సర్ రాకుండా చేస్తే పోలే, అసలు జబ్బే రాకుండా చేస్తే పోదు కదండి, అంతేనా.
మనం జబ్బులకి వైద్యం చేసే కన్నా అసలు జబ్బే రాకుండా చేస్తే పోలే. ఇంతకుముందు లేవు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? 30 ఏళ్ళ క్రితం ఇవేం లేవు, ఈ 30 ఏళ్ళలో ఇవి వచ్చాయి. సో మనము ఎక్కడ మిస్టేక్ చేసాం, సో అక్కడ మనం బ్రేక్ వేస్తే నెక్స్ట్ తరానికి మనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మంచి ఆరోగ్యం. ఏదైతే అన్నామో శతం జీవ సర్వవర్ధమాన, సో తర్వాత తరము ఇలా చేయగలిగిన మనం చేసే ప్రయత్నం అన్నమాట. అయితే బయట ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తున్నారు కదా అందరూ, అంతేనండి? ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం తప్ప అసలు ప్రాబ్లమే రాకుండా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రయత్నాలు జరగట్లేదు, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో అది కావాలి. అసలు మనం ప్రాబ్లంనే ఆపేస్తే పోలే, అక్కడ మనం చేస్తే ఈ గోళంతా ఉండదు, ఈ గోళంతా ఉండదు. అందుకని అసలు మన జీవన శైలి ఇదంతా మనకు తెలిసిందే. మన తాతకో తండ్రికి అమ్మలు అందరూ పాటించిన వాళ్ళే. మనం జస్ట్ మిస్ అయ్యాం అంతే, మర్చిపోయాం. సో అదంతా మళ్ళీ మనం ఒక ట్రాక్లో తీసుకొచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం బాగుంటాం, మన తర్వాత తరం ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనకు 40-50 వచ్చేయండి, ఏదో మిగతా లైఫ్ ఈడ్చేస్తాం, పర్లేదు, ఎత్తుకొట్టేస్తాం. ఇప్పుడు దాకా ఎత్తుకొట్టాం, ఇంకేముంది, ఇంకో 10,000-20,000 వేలు ఎత్తుకొట్టేసి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి ఏంటి? మన తర్వాత తరానికి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యాన్ని, మంచి స్కిల్ని ఇవ్వగలిగితే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అదేనండి. కొన్ని వేల కోట్ల ఆస్తి ఇచ్చినట్టే సంపూర్ణ ఆరోగ్యం ఇస్తే. నెక్స్ట్ మన తర్వాత తరం బాగుండడం కోసం మనం చేసే ఒక ప్రయత్నం ఇది. అంటే మనం బాగు చేసుకుంటూ మన తర్వాత తరానికి కూడా మంచి మెసేజ్, మంచి జీవనశైలి ఇచ్చి అసలు డబ్బుల్ని ఆదిలోనే అంతం చేస్తే ఈ ప్రాబ్లం అంతా ఉండదు. అందుకోసమే మేము ఈ కార్యక్రమం శతజీవన అనేది ఒక కాన్సెప్ట్. అయితే డే లైఫ్ చెప్పాం కదా, డే లైఫ్ బాగుండేదని పూర్వం. ఒకసారి మన దినచర్య పూర్వం ఎలా ఉండేదో చూసుకుందాం. ఒక సైకిల్ వేసాను. అయితే పొద్దునే లేవడం అంటే ఏంటండి? మనం పొద్దున్న లేవడం అంటే ఎన్ని గంటలండి? ఏంటి సార్? పొద్దున్న లేవడం అంటే 3:30-4 మధ్యలో అండి. వేకువజాము, తెల్లవారుజాము 3:30-4 మధ్యలో లేస్తే మనం పొద్దునే లేచినట్టు. 5 గంటలు లేస్తే తిట్టేవారు మొద్దు నిద్రని. 6 అయితే ఇంక ఇడు సోమరిపోతనివారు. అలా 3:30-4 లేచి చక్కగా కాలకృత్యాలు తెచ్చుకొని మొహం కడిగేవాళ్ళం. మనం చేసే ప్రతి పని ఒక హెల్త్ ప్రిన్సిపల్, ఆరోగ్యం కోసం చేసేవి. అంటే తెలియకుండా యాంత్రికంగా చేసేవాళ్ళం. అవన్నీ మనకి 100 ఏళ్ళు బతకడానికి సపోర్ట్ చేసేవి. అవేమో మనం పని కట్టుకొని చేసేవాళ్ళం కాదు. అప్పుడు హెల్త్ కాన్షియస్ ఏముంది? వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుందని ఒకటి నేర్పేశారు. మనం అదే పని చేసి పెద్దలు చూసి మనం నేర్చుకుని ఎలా వెళ్ళిపోయేవాళ్ళం. పొద్దున్నే లేచి మొహం కడిగారు. మొహం కడగడం అంటే వేపాలతో మొహం కడిగారు. వేపాలతో మొహం కడగడంలో ఏమవుతుంది? చేదు రుచి. షడ్రుచిలో ఒక రుచి పొద్దున్న వెళ్ళిపోయేది. చేదు అంటే రోజు కకరగా వండుకు తినడం కాదు, రోజు చేదు వండుకు తినడం కాదు. వేప ఎంత తీపికి ఎంత స్వీట్, చేదు సమానం అండి. కేజీ స్వీట్కి ఒక చిటికెడు చేదు సమానం. అయితే మొహం కడగడం అంటే అర్థం ఏంటి? వేపలతో మొహం కడిగారు. వేపలతో మొహం కడగడం వల్ల, మొహం కడగడం అంటే పళ్ళు ఒక్కటే క్లీన్ అవడం కాదు, ఈ గమ్స్, ఈ చిగుళ్ళు ఇవి మాత్రం క్లీన్, నాలిక క్లీన్ కాదండి. నఖశిఖ పర్యంతం, తల వెంట్రుక నుంచి కాలు గోటి వరకు శుభ్రం చేసేదే వేపల్ల. అదేందా? చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, డెవలప్ చేస్తుంది. పోయిన కణాలన్నింటినీ మళ్ళీ కొత్త కణాలను పుట్టిస్తుంది ఏ రోజుకి ఆ రోజు. ఓకే, ఈ వేపలతో మొహం కడిగేవాళ్ళం. కడగడం వల్ల మనకి ఎప్పుడు గ్యాస్ట్రిక్లు, అల్సర్లు ఇలాంటివి వెళ్ళలేవు, పళ్ళు ఊడిపోవడం వెళ్ళలేదు. వేపలతో కడిగినప్పుడు మనం 90 ఏళ్ళ వయసులో చెరుకు ముక్క తిన్న వాళ్ళు ఉన్నారు. అవునండి, వేపలతో కడిగిన వాళ్ళు 70-80 ఏళ్ళ వరకు కూడా చెరుకు ముక్క కొరుక్కొని తిన్న వాళ్ళు ఉన్నారు. మనం
పందు పళ్ళ. అయితే మొహం కడుక్కొని నీళ్ళు తాగేవారు. నీళ్ళు ఎన్ని తాగాలి ఇదో లెక్క. ఒక ఆయన తాగమంటాడు, ఒక ఆయన తాగద్దంటాడు. ఇప్పుడు అంతా అంతే కదా, నీళ్ళు తాగాలంటారు, ఒక ఆయన తాగద్దంటాడు. అసలు నీళ్ళు ఎన్ని తాగాలి? మనకు వేదం ఏమని చెప్పింది, నీళ్లు తాగడం అంటే లీటర్ల కొలత ఏం లేదండి. తర్వాత వచ్చింది వేరే కాన్సెప్ట్, అది మంచిదే, అది 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 ఒక పర్పస్. అది థెరపీస్ అవి వేరు, జీవన విధానం వేరు. అదేంటండి, వాటర్ థెరపీ వేరు, జీవనం కోసం తాగే వాటర్ వేరు. అందుకని నీళ్ళు ఎన్ని తాగాలి అంటే అర్థం ఏంటంటే 7 దోసెలు నీళ్ళండి. 7 దోసెలు నీళ్ళు. దోసెలు ఎవరు దోసెలు వాడిదే, మెజర్మెంట్ మనకే ఇచ్చాడు భగవంతుడు. 7 దోసెలు నీళ్ళు పొద్దున్నే మొహం కడిగిన వెంటనే తాగేస్తే మీ బాడీకి సరిపోతాయి. మిగతాది మనం చేసిన పని బట్టో, మన చుట్టూ ఉండే వాతావరణం బట్టో, మనం తిన్న ఫుడ్ని బట్టో వాటర్ తగ్గిపోతే దాహం అనేది మనకు భగవంతుడు ఒకటి ఇచ్చాడు. దాహం వేస్తుంది, ఆ వాటర్ రీప్లేస్ చేసుకుంటాం, అంతే. ఎనఫ్ అయిపోయింది. నీళ్ళ పని అయిపోయింది. నీళ్ళ మీద మనం రోజు మైండ్ పెట్టాల్సిన పని లేదు, యాంత్రికంగా అయిపోయేది. అని తర్వాత ఏం చేసేవారు, స్నానం చేసి ప్రేయరు, మెడిటేషన్ ఏవో చేసుకుని ఇవన్నీ తర్వాత ఇంకా భోజనం టైం. పొద్దున్న 9 లోపల, 7 నుంచి 9 లోపల భోజనం చేసేవారండి. చద్దన్నమో వేడన్నమో ఏదో ఒకటి అన్నీ వేసుకునో, లేదా ఓన్లీ చద్దన్నమో అన్నమే తినేవారు. మనకి టిఫిన్ లేవు, కూరం టిఫిన్ లేవు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నాకు తెలియదు, అన్నం తెలుసు అంతే. మజ్జిగనో లేకపోతే అన్నీ వండుకొని చక్కగా షడ్రసోపేత భోజనం. పొద్దున్న భోజనం చేసేవారు 9 లోపల. మధ్యాహ్నం టిఫిన్ చేసేవారు. ఏంటి, వ్యవసాయం పని లేని వారు అయితే మధ్యాహ్నం టిఫిన్ చేసేవారు. ఇళ్లలో ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు, లేదా అంత పెద్ద పెద్ద కుటుంబాలన్నీ బయట ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళు మధ్యాహ్నం టిఫిన్ చేసేవారు. టిఫిన్ అంటే మినప రొట్టెలు, జొన్న రొట్టెలు, మైసూర్ పాకులు, సున్నుండలు, ఆ సీజన్లో పళ్ళు, అవన్నీ మధ్యాహ్నం తినేవారు. సాయంత్రం 5, 6 లోపల భోజనం చేసేవారు. 6 తర్వాత 8 వరకు ఊళ్ళోకి వెళ్ళి కౌలు చెప్పుకొని 8 గంటలకు వచ్చి పడుకునేవారు. అయితే భజనలో కీర్తనలు చేసుకుని, పిల్లలైతే ఆడుకుని ఏవో చేసి మొత్తం 8 కల్లా అందరూ హ్యాపీ మూడ్తో పడుకునేవారు. మళ్ళీ 4కి లేచిపోయేవారు. పని చాలా ఎక్కువ చేసేవారు అప్పట్లో. పని చాలా ఎక్కువ పని చేసేవారు. సో ఇలా ఉన్నంతకాలం మనకి ఈరోజున్న క్యాన్సర్లు, థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు ఏం లేవు. ఎక్కడన్నా ఉంటాయి, ఎక్కడో ఒకటి ఉండేది. మనం నిద్ర టైంని, ఫుడ్ టైంని మార్చుకోవడం మొదలెట్టాం. ఎలా మార్చాం? టీవీలు రాకముందు మనం ఇలాగే ఉన్నాం. టీవీలు వచ్చాక నిద్ర పాడైంది. ఫస్ట్ మొట్టమొదటి మనం పాడైంది నిద్ర అండి. నిద్ర టైం 8 కల్లా అందరం పడుకునేవాళ్ళం. మహా అయితే 9 దాటితే అంతా పిండ్ ఆఫ్ సైలెన్స్. ఇంకా ఊళ్ళోకి వెళ్తే ఎవరు కనిపించేవారు కాదు. టీవీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ మనకు దూరదర్శన్ ఛానల్ ఉండేది. అది 6 నుంచి 8, 10 వరకే ప్రోగ్రామ్స్ వచ్చేవి. 10 తర్వాత దూరదర్శన్ పనిచేసేది కాదు. 10 వరకే ఛానల్స్. మనం 8 నుంచి 10కి పట్టుకోవాలి పట్టాం. తర్వాత ఈటీవీ, జెమినీ వచ్చాక 12 వరకు ఉండేవి. 12 తర్వాత మళ్ళీ క్లోజ్. 6 నుంచే మళ్ళీ ఉదయం 6కి స్టార్ట్ అయ్యేవి. మనం 12కి పడుకోవడం మొదలెట్టాం. తర్వాత 24 అవర్స్ వచ్చాయి. నెట్ ఇప్పుడు ఏమైనా వచ్చాక పగలకి రాత్రికి తేడా లేకుండా పోయిందనుకోండి, అది వేరే విషయం. టీవీ వచ్చి నిద్రను పాడు చేసింది. బ్రేక్ఫాస్ట్లు వచ్చి ఫుడ్ని పాడు చేసింది. బ్రేక్ఫాస్ట్లు వచ్చాక మనం చేసిన టిఫిన్ మొదలెట్టాం. ఫుడ్ టైం ఎలా అయిపోయిందంటే పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్, అంతేనండి. 4 సార్లు తింటున్నాం. మనకు సామెత ఉండేది, ఒకసారి తింటే యోగి, ఒకసారి 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. ఇప్పుడు 4 సార్లు తింటే ఏమనాలి? అయితే అసలు ఈ టైంలో భోజనం ఎందుకు పెట్టారు? ఇది పెద్ద లాజిక్. ఇది మనకి హెల్త్ పరంగా ఉండడానికి. పూర్వం ఏమీ కొలుచుకుని తిన్నారా? ఏమన్నా ఎవరన్నా డైటింగ్లు చేశారా? కొలుచుకుని తిన్నారా? కొలత కొలుచుకుని కప్పు అన్నం తినాలని ఏమైనా కొలుచుకుని తిన్నారా? లేకపోతే అన్నీ ఉండాలని ఒక చార్ట్ పెట్టుకుని ఏమైనా తిన్నారా?
క్యాలరీస్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఏమన్నా మనం అన్నీ పెట్టుకుని చార్ట్ పెట్టుకుని తిన్నామా? ఏం లేదే. ఆ పూటకి ఏముంటే అవి శుభ్రంగా ఫుల్గా లాగించేవాళ్ళం. ఎక్కడా కొలత లేదు, లిమిట్ లేదు. అవునండి. ఎందుకు లేదంటే ఉదయం భోజనం 9 లోపల భోజనం చేస్తే ఏమవుద్దంటే మనకి ఎంత కావాలో అంతే వెళ్తుంది. అంతకుమించి ఒక్క మెతుకు కూడా వెళ్ళదు. తినేసాం అనుకుంటాం ఫుల్గా, కానీ ఒక్క మెతుకు కూడా ఎక్స్ట్రా వెళ్ళదండి. ఎక్స్ట్రా ఫుడ్ వెళ్ళదు. ఓకే. మధ్యాహ్నం వ్యవసాయం పని చేసేవాళ్ళు ఫుడ్ తినమన్నారు, ఎందుకంటే వాళ్ళకి బర్న్ అయిపోద్ది కాబట్టి. వ్యవసాయం పని లేని వాళ్ళు టిఫిన్ చేయమన్నారు. టిఫిన్ ఎందుకు చేయమన్నారు? మధ్యాహ్నం ఎంజైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. భోజనం చేసామనుకోండి ఎక్కువ లహించేస్తాం. టిఫిన్ అనుకోండి భోజనం చేసినంత టిఫిన్ చేయం కదా, అది బ్యాలెన్స్ అయిపోయేది. సాయంత్రం 5-6 లోపల భోజనం అంతే, మనకి ఎంత కావాలో అంతే వెళ్ళేది. దానికి లిమిట్ లేదు. ఎందుకంటే సూర్యుడు ఉండగా పొట్టలో అగ్ని ఉంటుందండి, జఠరాగ్ని ఉంటుంది. సాలిడ్ ఫుడ్ అరగడానికి సక్రమంగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యాస్తం అయిపోయిందో సాలిడ్ ఫుడ్ అరగదు. అర్థమైందండి. అందుకని సూర్యుడు ఉండగానే భోజనం, సాయంత్రం సూర్యాస్తం అవ్వకుండా తినేసేవారు. అవునండి. తినేసి శుభ్రంగా అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయి రచ్చబండి ఉండేది, పిల్లలందరూ ఆడుకునేవారు. ఎంతేనండి. కొంత మిడిల్ అంటే ఒక 40 years అలాంటి వాళ్ళందరూ భజనలు కీర్తనలు చేసుకునేవారు, లేదా కాలక్షేపం చేసేవారు. ఇంకా పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఊరు సమస్యలు మాట్లాడుకునేవారు. పెద్దవాళ్ళందరూ కూర్చొని ఊరు సమస్యలు ఏమన్నా మాట్లాడుకునేవారు. ఇంకొకటి, మన ఇళ్లల్లో పూర్వం పొద్దున భోజనం టైంలో ఒక ఫ్యామిలీ మీటింగ్ ఉండేది, కుటుంబ సమావేశం. అందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం. భోజనం చేసినప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళు మాట్లాడుకునేవారు. సో అక్కడ సాల్వ్ అయిపోయేది. మళ్ళీ సాయంత్రం అందరూ ఇంటికి వచ్చి అందరూ కలిసి భోజనం చేసేవారు. సో అక్కడ మీటింగ్ అంటే రోజు 2 ఫ్యామిలీ మీటింగ్స్ ఉండేవి. ఉండడం వల్ల ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబాలున్నా గొడవలు కీచురాట్లు లేవు. ఆ రోజుతో ఫ్రీ అయిపోయేవారు, హ్యాపీగా ఉన్నాం. అలాంటి దాన్ని మనం ఏం చేసాం? నిద్ర టైం మార్చాం, ఫుడ్ టైం మార్చేసుకున్నాం. ఇక్కడితో మన డే లైఫ్ పోయింది. ఇప్పటికీ ఎవరైనా ఉన్నారు అక్కడక్కడ ఇలా సూర్యాస్తమయం అవ్వకుండా భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు కూడా ఉంటారు, పల్లెటూరులో ఇప్పటికే ఉన్నారు. వాళ్ళందరికీ చాలా 90 ఏళ్ళైనా చాలా హెల్తీగా ఉంటారండి. వాళ్ళకి ఏమి ఉండవు, బీపీ షుగర్ నాకు తెలిసి లేకుండా హ్యాపీగా ఉంటారు. అలా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఈ సూర్యాస్తం అవ్వకుండా భోజనం చేయడం ఎవరు చేస్తారో వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. మనకేంటంటే ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది. ఈ మనం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, మధ్యాహ్నం 12 గంటలు తినే భోజనం, రాత్రి 8 తిన్న భోజనం, ఈ 2 డబుల్ క్వాంటిటీ అండి. అలా ఏంటంటే మనకి ఫుడ్ ఎక్కువ అయిపోయింది, అదొక ప్రాబ్లం. ఇక డే లైఫ్ మనం అలా పాడు చేసుకున్నాం. సో మళ్ళీ మనం అలా వస్తే రావడం పెద్ద పని కష్టమేం కాదు, సింపుల్. మనం ట్రై చేస్తే ఒక 5 నెలలకు 6 నెలలకు సంవత్సరాలకు మళ్ళీ ట్రాక్లకు వచ్చేస్తాం. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, ఏం కొనుక్కోక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. జస్ట్ మనం ట్యూన్ చేసుకుంటే చాలు మైండ్లో. నెమ్మదిగా మనం అలవాటు అవుతాం. మనం అలవాటు అవుతాం ఏమవుతుంది, మన తర్వాత మన పిల్లలు అలవాటు అవుతారు. మన పిల్లలు అలవాటు వాళ్ళ పిల్లలు బాగుంటారు. మన పిల్లలు అలవాటు అయితే వాళ్ళ పిల్లలు బాగుంటారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఏమి ఉండవు, మళ్ళీ హెల్తీగా హ్యాపీగా లీడ్ చేసేస్తారు. ఇక ఏం తినాలి, ఏం తినాలంటే ఇప్పుడు పెద్ద చర్చ, రచ్చ బయటంతా. ఒకళ్ళు తినాలంటారు, తినద్దంటారు, అదంటారు, ఇదంటారు, బాధ. అయితే ఏం తినాలి అంటే షడ్రసోపేత ఆహారం, షడ్రుచులు కలిగిన ఆహారం మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. షడ్రుచులు అంటే ఏంటి? చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి. 6 రుచులు షడ్రుచులు. 6 రుచులు రోజు సమంగా తినాలి. మనం తిన్న దాంట్లో సమంగా ఇంచుమించుగా ఉండాలి. అయితే చేదు రుచి, చేదు మనకి చక్కగా వేపలతో కడిగేవాళ్ళం, బాగుండేది. ఈ చేదు రుచి మనం ఎలా పోగొట్టుకున్నాం? టూత్పేస్ట్లు వచ్చాక పోగొట్టుకున్నాం. టూత్పేస్ట్లు వచ్చాక ఏమైంది? మనకి టీవీ మాయలో పడ్డాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టీవీలో కనిపిస్తే చాలు, టీవీలో మెసేజ్ వస్తే చాలు, ఇదేదో చాలా
ఇంకా ఇదే జెన్యూను, ఎవరో ఐఎస్ఐ మార్కేసి పెట్టేశారు, మనం ఫాలో అయిపోవాలనుకుంటున్నాం. ఏం ఉండదండి. అలా మనం అన్నీ ఫాలో అయిపోయాం. టూత్ పేస్ట్లు వచ్చాయి ఫస్ట్, కోల్గేట్ పేస్ట్. యాడ్ ఎలా వచ్చేది, ఒకడు వంద పూలతో మొహంగా తడుపుతున్నాడు, ఆ బొమ్మ తప్పని వచ్చేది. ఇంకొకడు ఉప్పుతో తోమలేడు, అది తప్పని వచ్చేది. ఇంకొకడు బొగ్గు నోడుతుండేవాడు, లేదా ఇంకొకడు లవంగా నోడుతుండేవాడు. ఇవన్నీ తప్పు, ఇలా నోరకూడదు, పళ్ళు చాలా ఇది, ఒక్కసారి ఎనామిలి పోతే ఇంక లైఫ్లో రాదు, మీరు అంత ఇష్టం చేయకూడదు, ఈ టూత్పేస్ట్ వాడితే మంచిదని చెప్పి మన టూత్పేస్ట్లు అంటగట్టారు. మనం ఇవన్నీ పక్కన పడేసి టూత్పేస్ట్తో తోమడం మొదలెట్టాం. టూత్పేస్ట్ తోమిన తర్వాత మనకి పరిస్థితి ఏంటి, 100 రూపాయలతో తోమితే, ఉప్పుతో తోమినప్పుడు 60-70 ఏళ్ళకి చెరుకు ముక్క తిన్నాము. టూత్పేస్ట్తో తోమిన తర్వాత మనం 30 ఏళ్ళకే పళ్ళు ఊడిపోవడం మొదలైంది. 30 ఏళ్ళకి అందరికీ కట్టుపళ్ళు మొదలయ్యాయి, పుచ్చిపోడాలి. అంతేనండి. ఎందుకు అయిందంటే మిస్టేక్, చేతితో తోముకున్నాం కదా, చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, అన్ని అవయవాల్ని పటిష్టంగా ఉంచుతుంది. మనం చేతి తీసేసి అక్కడ తీపి పెట్టుకున్నాం, స్వీట్. తీపి ఏం చేస్తుంది, శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. తీపి పదార్థం శరీరాన్ని తినేస్తాను, చెత్త తిన్నట్టు తినేస్తుంది. మన ఆ తీపి మొదలెట్టి పొద్దున్నే. సో అక్కడితో మనకి 30 ఏళ్ళకి పళ్ళు ఊడిపోవడం మొదలైంది. పేస్టులు చేసేవాళ్ళు ఎవరో తెలుసు మీకు? మొట్టమొదటి మనకి పేస్టులు ఇండియాలో అమ్మిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఇప్పుడంటే మనం పతంజలి మన ఇండియన్స్ చేసుకుంటున్నాం, డాబర్ ఇవని. మొట్టమొదటి మనకి పేస్టులు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది అతి చల్లని దేశాల వాళ్ళు, వేరే కంట్రీస్ అవి, అతి చల్లని దేశాలు. అక్కడ వాళ్ళందరికీ 30 ఏళ్ళ పళ్ళు ఊడిపోతాయి, ఎవరికి ఉండవు, కట్టుడు పళ్ళే. మనం ఎవరైనా వెళ్తే పట్టుకుని చూస్తే అనుకోండి, మన పళ్ళు వాళ్ళకి ఆశ్చర్యం అనమాట. వాళ్ళు పేస్ట్లు అమ్మేవాళ్ళు, 30 ఏళ్ళకి పళ్ళు ఊడిపోయే వాళ్ళు పేస్ట్లు అమ్మితే మనం తోముకోవడం మొదలెట్టాం, మనకి 30 ఏళ్ళు ఊడిపోవడం మొదలెట్టాయి. అది పరిస్థితి. అయితే చేతి రుచి అలా పోయింది, అంటే రుచులు అలా పోయి చెప్తున్నమాట. అయితే ఇప్పుడు అదే పేస్టులు అడుగుతున్నారు అనుకోండి, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, లవంగా ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. పేస్ట్లో కాల్షియం ఉందా అని అడుగుతున్నారు. మరి కాల్షియం ఉందానా? కాల్షియం ఏం చేస్తారు తెలుసా అండి? జంతు కళేబరాల ఎముకలు ఉంటాయి కదా, వాటి పొడులు కలుపుతారు పేస్టుల్లో. కాల్షియం అనే పదార్థం జంతువుల యొక్క ఎముకల్ని పొడి చేసి పేస్టులో కలుపుతున్నారు. చక్కగా మనం హస్తికలతో కళేబరాలతో తోముకుంటాం పొద్దున్న లేచి. అది పరిస్థితి. సరే పక్కన పెట్టేద్దాం. చెదురు చాలా పోయిందండి. మనం వేపలతో మొహడుకునే వాళ్ళం అండి, అప్పుడప్పుడు కాకరకాయ వండుకునే వాళ్ళం, సరిపోయేది మనకి. చెదురు రుచి మనకి ఏం ప్రత్యేకంగా దాని గురించి మైండ్ పెట్టాల్సిన పని లేదు. రెండో మిస్టేక్ ఏంటంటే ఉప్పుని మనం శుభ్రంగా, పూర్వం ఉప్పు తిన్నాం మనం, ఉప్పు తినకుండా ఎవరు బతకలేదు, అందరం ఉప్పు తిన్నాం. అయితే ఉప్పు ఎన్ని రకాలు? ఆయుర్వేదంలో పంచలవణాలు అంటే సముద్ర లవణం, సైంధవ లవణం, కాచ లవణం, విడా లవణం, సవర్చ లవణం, 5 రకాల ఉప్పులండి. అయితే సముద్ర లవణం అంటే మన కల్లుప్పు, కింద సముద్రం దగ్గర పండేది సముద్ర లవణం అంటే కల్లుప్పు, మనం వాడే సహజమైన ఉప్పు అది. సైంధవ లవణం అంటే హిమాలయాల్లో సింధు నది ప్రవహించే కొండలన్నీ ఉప్పు కొండలండి, అందులో ఆ వాటరే సింధు రివరు, ఆ కొండల్లో రాయే ఆ సైంధవ లవణం. సరే, ఈ రెండు మనం జనరల్గా వాడుకున్నాం. ఈ కిందది రోజు వాడుకున్నాం. సైంధవ లవణం మాత్రం మనకి జబ్బు చేసినప్పుడు, ఏ థైరాయిడో బీపీఓ వచ్చినప్పుడు ఆ సైంధవ లవణం తెచ్చి వాడుకున్నాం. ఓకే. ఇక 5 లవణాలతో ఆయుర్వేదంలో మందులు చేసేవారు. లవణ భస్మం అని 5 లవణాలని శుద్ధి చేసి భస్మం చేసి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇచ్చేవారు, మందుగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ 2 మనం జనరల్గా వాడేవి. వీటిలో ఏముంటాయంటే, ఈ సముద్ర లవణంలో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ అంటే ఖనిజ లవణాలు ఉంటాయి. 72 రకాల ఖనిజ లవణాలు విత్ అయోడిన్ ఉంటుంది సహజంగా. అయితే ఈ పైన సైంధవ లవణంలో 80 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి విత్ అయోడిన్.
అసలు ఉప్పు ఏం చేస్తుంది బాడీలో? ఉప్పు ఏం చేస్తుంది తెలుసండి? మన బాడీలో నీటి శాతం ఎంత ఉండాలి, ఈ సెల్ శాతం ఎంత ఉండాలి, పదార్థం ఎంత ఉండాలి, మెటీరియల్ ఎంత ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, బ్యాలెన్స్ చేసేది అదే. మనకి 3 వంతులు నీరు, 1 వంతే పదార్థం లోపల. మన భూభాగం ఎలాగో అదే అంతే. ఇది బ్యాలెన్స్ చేసేదే ఉప్పు. ఎక్సెస్ వాటర్ని పంపించేయడం, బ్యాలెన్స్ చేసేది సాల్ట్. అయితే మనం ఏం చేసాం? చక్కగా ఆ ఉప్పు తిన్ననాలు థైరాయిడ్ ఉందా, గ్యాస్ట్రిక్ ఉందా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా, డయాబెటిక్ ఉందా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా? ఏం లేవే. మన తర్వాత అయోడైజ్డ్ సాల్ట్కి వచ్చాం. అయోడైజ్డ్ సాల్ట్. మనం చాలా మన తెలివి పెరిగింది, మన సైన్స్ పెరిగింది. సైన్స్తో ఏం చేసాం? అయోడైజ్డ్ సాల్ట్కి వచ్చాం. అయోడైజ్డ్ సాల్ట్ వచ్చినప్పుడు యాడ్ ఏంటంటే వాళ్ళు ఏం చేశారు? మీ ఉప్పులో మట్టి మసానా ఉంటుంది, సో మేము శుభ్రం చేసి ఎప్పటికీ అది తడవకుండా ఫ్రీ ఫ్లో సాల్ట్లా చేసి అయోడిన్ కలిపేస్తున్నాం. అది తింటే మా అమ్మాయి కలెక్టర్ అయిపోయింది. అంతేనండి, ఫస్ట్లో యాడ్ మా అమ్మాయి కలెక్టర్ అయిపోయింది. అయోడిన్ అనే పదార్థం తెలివితేటలు పెరుగుతాయి, సో అందుకని అయోడిన్ తినడం వల్ల మా అమ్మాయి కలెక్టర్ అయిపోయింది అని యాడ్స్ ఇచ్చి, తర్వాత మనం ఏం చేసాం? ఈ ఉప్పు అంతా చెత్తబుట్టలు వేసి మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడడం మొదలెట్టాం. వాస్తవం అంతే కదా? అసలు అయోడిన్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, మనకి భారతదేశం 3 పక్కల ఉప్పు ఉండుద్ది, కానీ కొన్ని ప్రాంతాల్లో ఉప్పు, అంటే అన్ని ప్రాంతాల ఉప్పులో అయోడిన్ కూడా ఉంటుంది, కానీ కొన్ని ప్రాంతాల ఉప్పులో అయోడిన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకని కొంత పర్సంటేజ్ అయోడిన్ కలిపి అమ్మాలని ఆ రాష్ట్రాలు కొన్ని రూల్ పెట్టాయి. అయోడిన్ తెలివితేటలు పెరుగుతాయి, అది ఉండాలని చెప్పేసి రూల్ పెడితే, అది చిన్న కమర్షియల్ పాయింట్ చేసుకుని అయోడిన్ అనేది తెలివితేటలు పెరుగుతాయి అనే పెద్ద కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఉప్పుని శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి ఒక 400 degrees వేడి చేస్తారు. అది ఎప్పటికీ తడవదు. దాంట్లో సింథటిక్ అయోడిన్ కలిపేసి అమ్ముతారు. అప్పుడేమవుతుంది? ఆ సింథటిక్ మాలిక్యూల్ వాటర్లో డైల్యూట్ అవ్వదు, బాడీలో డైల్యూట్ అవ్వదు. ఆ మాలిక్యూల్స్ అన్ని మన ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోతాయి. థైరాయిడ్, ప్యాంక్రియాస్, లివర్, కిడ్నీ, గాల్ బ్లాడర్ ఇలాంటి డిపాజిట్ అయిపోయి ఆ ఆర్గాన్స్ని దెబ్బతీస్తున్నాయి మేడం. చిన్న లాజిక్ ఏంటంటే, మనం కళ్ళుప్పు వాడినప్పుడు థైరాయిడ్ పేషెంట్లు ఎంతమంది అంటే 1000 మందిలో ఒకరు కూడా దొరకడం ఆశ్చర్యం. ఎక్కడో ఉండేవారు, 1,00,000 మందిలో ఒకరు ఉండేవారు. థైరాయిడ్ పేషెంట్ అంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. వాళ్ళు మందు తెచ్చుకోవాలనుకోండి, థైరాయిడ్ టాబ్లెట్ బాంబే లెటర్ రాసి తెప్పించుకోవాలి. సీసా వచ్చిన తర్వాత లెటర్ రాస్తే మళ్ళీ సీసా వచ్చేటప్పటికి 3 నెలలు పట్టేది. సీసా ఈ లోపల మళ్ళీ ఆ బాటిల్ వస్తారా అని భయపడేవారు. అలాంటిది ఈరోజు చాక్లెట్లో దొరికేస్తున్నాయి బయట. చాక్లెట్లో వాడేస్తాం మనం కూడా. అలా ఏంటంటే కేవలం అయోడైజ్డ్ సాల్ట్ వచ్చిన తర్వాతే మనకి థైరాయిడ్, షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి. అంటే ఉప్పుని మనం సహజంగా మార్చేసుకున్నాం, అంటే రుచులన్నీ పోగొట్టుకున్నాం. చేదు పోయింది, ఉప్పు పోయింది. తీపి ఏంటంటే మొట్టమొదటి తీపి మనకి ఈ భూమి మీద న్యాచురల్ స్వీట్. ఆ మూలన ఉన్న ముక్కలు అతి మధురం అండి. అది కొంచెం నార్త్లోనే ఉంటాయి, నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. మనకి సౌత్ ఇండియాలో పెరగవు మొక్కలు. ఆ కింద ఉన్న మొక్కలు అతి మధురం, అందరం తెలుసు, మొత్తం అందరికీ చట్టం చాలా బాగా అందరూ చెప్పారు. అతి మధురం అంటే ఇంకా అతి మధురం, తీయగా ఉంటుందని, బాగా తీయగా ఉంటుందని. అది పంచదార కన్నా 60 రెట్లు స్వీట్ అండి. పంచదార కన్నా 60 రెట్లు స్వీట్. అందులో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండవు దాంట్లో. అది అతి మధురం. ఈ చివరిది స్టీవియా. యాక్చువల్గా మన ప్లాంట్ కాదు, కానీ ఇప్పుడు మన దేశంలో మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతంలో బాగా పెంచుతారు. మనకి ఆంధ్రాలో కూడా పెరుగుతుంది. ఇది స్టీవియా. ఇది మీరు నెట్లో కొడితే మీరు దాని డేటా బోల్డ్. ఇది స్వీటే. ఈ ఆకు
అంటే తులసి ఫ్యామిలీ అండి, తులసి చెట్టు అంతే అవుద్ది. ఆకు చాలా స్వీట్. ఇదేంటి పంచదార కన్నా 60 రెట్లు స్వీట్. ఇందులో గ్లూకోజ్ సుక్రోజ్ ఉండవు. ఇవి రెండు న్యాచురల్ స్వీట్స్. తర్వాత మనకి తేనె. తేనె తీయగా ఉంటుందని తెలుసుకున్నాం. తేనెలో చాలా రకాలు, అందులో 3 రకాలు మనం వాడేవాళ్ళం. ఆ చేతిలో ఉండే చిన్నది అది కర్రబొడ్డు అంటారండి, కర్రబొడ్డు. దాని ఈగలు ఎన్నో ఉండవు, ఒక 100 150 ఉంటాయి. అవి చాలా వాల్యుబుల్ ప్లాంట్స్ నుంచి మకరందం కలెక్ట్ చేసి పెడతాయి అన్నమాట. అది చాలా మెడిసిన్. అది ఏం చేసేవాళ్ళంటే పూర్వం మన ఇళ్ళల్లో ఆ తేనె సంపాదించుకొని దాచుకునే వాళ్ళం. దాని లైఫ్ 100 సంవత్సరాలు. ఆ తేనె 100 ఏళ్ళు ఉండేదండి. అది చిన్న సీసాలు వేసి ఉంచుకునేవాళ్ళం జాడీలను. అది ఎందుకు వాడేవాళ్ళం అంటే పిల్లలు పుట్టగానే డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ ఏళ్ళు ముంచి నాకించేవారండి. ఫస్ట్ ఇలా ఏళ్ళు ముంచి ఫస్ట్ డ్రాప్ అదే తేనె నాకించేవారు. ఆ తేనె అనమాట. ఆ ఒక్క డ్రాపు మనకి 100 ఏళ్ళు ఇమ్యూనిటీ పెంచేది. ఒక డ్రాపు. అది అలా దాచుకునే వాళ్ళం. అంటే ఔషధానికి అనుపానంగానో దేనికోనో మనం దాన్ని ఉంచుకునే వాళ్ళం. ఈ తర్వాత కొంచెం పెద్ద తెరలు ఉన్నాయి కదా, ఇవి 5 కేజీలు 6 కేజీలు తేలి వస్తాయి, అంత మించి రావు. మహా వస్తాయి 7-8 కేజీలు వస్తాయి. ఇవి మనం ఏటిలో నిమ్మకాయ నీళ్ళలో అట్లా కలుపుకోవడానికి మిగతా వాడుకున్నాం. ఇది కాకుండా ఇంకా పెద్ద తేనె ఉండేది, తొర్ర తేనె, పుట్ట తేనె అంటారు. అది చాలా ఎక్కువ వస్తుంది. ఒక తేనె తట్టు తీసామనుకోండి 100 కేజీలు వస్తుంది. చిక్కగా నల్లగా పుల్లగా తీయగా ఉంటుంది. దాంతో స్వీట్స్ చేసుకున్నాం అప్పట్లో. తర్వాత తాటి కళ్ళు నుంచి బెల్లం చేసుకుని నేర్చుకున్నాం. చివరి తాటి బెల్లం. సో అది వాడుకున్నాం. మనం ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ బెల్లం వాడుకున్నాం. నెక్స్ట్ ఇక తర్వాత ఏం చేసామంటే మనం చెరుకు కనుక్కున్నాం. చెరుకు నుంచి బెల్లం వండడం నేర్చుకున్నాం. ఆ బెల్లం మనం బాగా విస్తారంగా వాడాం. అది ఈ మూలం చూసారు నల్లగా. ఈ నల్లగా ఉన్నప్పుడు మనం బెల్లం వాడుకున్నాం. పచ్చళ్ళలోని, స్వీట్స్లోని అన్నిట్లో వాడుకున్నాం. ఎంత వాడినా మనకేం తేడా చేయలేదు. ఈ బెల్లం తిన్న వాళ్ళు షుగర్లు రాలే. షుగర్ ఉన్న ఒకరు తినేవారు, ఏ ప్రాబ్లం లేదు. ఈ బెల్లాన్ని ఆ పసుపు రంగులోకి తెచ్చుకున్నాం. పసుపు రంగులో ఏం తెచ్చుకున్నాం? కేవలం వ్యాపారం కోసం తెచ్చుకున్నాం. ఇలా ఉంటే ఎవరో కొనరు, కొంచెం బెల్లం మైసూర్ పాకలా ఉంటే బాగా కొంటారని ఆ కేవలం కలర్ కోసమే, బెల్లాన్ని కలర్ రావడం కోసం అమ్మోనియం సల్ఫేట్ వేస్తారు. అది ఎంత ఎక్కువ వేస్తే అంత పసుపు రంగు వస్తారన్నమాట అండి. ఆ బెల్లంలో అమ్మోనియం సల్ఫేట్ ఉంటుంది, ఆ ఎల్లో కలర్ బెల్లంలో. అమ్మోనియం సల్ఫేట్ ఒక 20 గ్రాములు తిన్నామనుకోండి, ఈ భూమి మీద ఎవడో బతికించలేడు, చచ్చిపోతాడు. ఇంకేం అక్కర్లే, ఒక 20 గ్రాములు తింటే ఫినిష్. అంత వెరీ పవర్ఫుల్ పాయిజన్ అనమాట. ఎల్లు బెల్లంలో ఉంటుంది. మనం అది విపరీతంగా వాడటం మొదలెట్టాం, అంతే కదండి. మనం బెల్లం దగ్గరికి వెళ్తే ఇప్పుడంటే అవేర్నెస్ ఉంది. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ క్రితం అయితే మనం అదే తిన్నాం, అంతే కదండి. ఎల్లు బెల్లం తిన్నాం, నల్ల బెల్లం తిన్నాం. నల్ల బెల్లం ఎప్పుడు తినేవారు? పురటాల బెల్లం అనేవారు. డెలివరీ అయితే ఆ బెల్లంతో కాయమని అవి చేసి పెట్టేవారు, ఆవిడికి ఫిజిక్ బాగుండడం కోసం. లేదా ఎవరికన్నా బ్లడ్ తక్కువ ఉందనుకోండి, మజ్జిగల్లో బెల్లం ముక్క పెట్టేవారు. అవునండి. అప్పట్లో మనకి ఐరన్ టాబ్లెట్లు ఎక్కడి అక్కర్లేదు, మనకి ఐరన్ టాబ్లెట్లు వాడాల్సిన పనేం లేదు. బెల్లం తిన్నాం, అలా వాడుకున్న బెల్లం మనం. సో బెల్లం నుంచి ఆ బెల్లంకి వెళ్ళాం, తర్వాత బడ్డీ బెల్లంకి వచ్చాం, ఇప్పుడు షుగర్ చేసుకున్నాం అనుకోండి. సో బెల్లం మనకి అలాగా తీపి రుచి పోయింది. ఇకపోతే కారం. మనకి మొట్టమొదటి కారం ఏంటంటే ఏం చెప్తారండి అందరూ? మిరియాలు అని చెప్తారు కదండి. మిరియాలు కూడా మనకి కాదు, మనకి వేరే గల్ఫ్ నుంచి వచ్చాయి అవన్నీ. మిరియాల కన్నా ముందు ఈ ఆకులు, ఈ ముక్కలు, ఆ ఆకు, దాని వేరు, దాని కాండమే కింద బెరడు. ఇది వరకసింత అని పిలుస్తారు. అది వేరు కారం, కాండం కారం, ఆకు పువ్వు అన్నీ కారమే. అది ఎలాంటి కారం అంటే, ఆ కారం తింటే అల్సర్స్ పోతాయండి. ఆ కారం తింటే కడుపులో అల్సర్స్ పోతాయి. యాంటీ క్యాన్సర్ రాదు. క్యాన్సర్ పళ్ళకి కొంతమంది మందు ఇస్తారు.
ఈ కారం పసుపు నూరి లోపలికి అదే పైకి అదే క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ పుల్లు పడిపోయి ఏదైనా గ్యాంగ్రీన్ అయ్యి మొత్తం కుళ్ళిపోయింది అనుకోండి, కాలు తీసేయాలన్నారనుకోండి, వాళ్ళు ఇదే పైకి ఇదే లోపలికి ఇదే. మామూలుగా పుండు మీద కారం వేస్తే మండిపోద్ది, అంతేనండి, పుండు మీద కారం వేస్తే మండిపోద్ది. కానీ ఈ కారం చల్లగా ఉంటుంది, పుండు హీల్ అయిపోద్ది, చాలా ఫాస్ట్గా తగ్గిపోద్ది. అయితే ఈ కారం వాడుకున్నాం మనం ఫస్ట్లో. తర్వాత మిరియాలు వచ్చాయి, మిరియాలు వాడుకున్నాం. తర్వాత మిరపకాయ వచ్చింది, మిరపకాయ వాడుకున్నాం, పచ్చిమిరపకాయ. తర్వాత మిరపకాయల్ని పండయ్యాక ఎండబెట్టి కారంగా వాడడం మొదలెట్టాం. కానీ కారం మనం సొంతంగా ఇళ్ళల్లో చేసుకున్నాం. ఆ కారం ఎలా చేసాము? మిరపకాయలు, ఉప్పు, ధనియాలు, పసుపు కొమ్ములు, అంతేనండి అమ్మగా. నాకు కొంచెం తెలుసు, నీకు బాగా తెలుసు. ఇలా అన్నీ వేసి జీలకర్ర అన్నీ వేసి గొన్నగొట్టుకుని ఇంట్లో కారం చేసుకున్నప్పుడు బాగున్నాం. ఆ కారం మనకేం చేయలే, ఏ గ్యాస్ట్రిక్ రాలేదు, ఏ పైల్స్ రాలేదు, ఏమీ రాలేదు. ఆ కారం మనకి ఆరోగ్యానిగా ఉండేది. ఆ కారం ప్యాకెట్లో రావడం మొదలెట్టింది, మంచి మంచి బొమ్మలతో మంచి ప్యాకింగ్ అయ్యి రావడం మొదలెట్టింది. ఆ వెనకాల ఏం చేస్తుందో మనకు తెలియదు. సో కారం పోయింది, కారం పోగొట్టుకున్నాం. మనకు పులుపు, ఇప్పుడు పులుపు ఏంటంటే ఇళ్ళల్లో మనం అందరం 90% చింతపండే వాడతాం, అంతే కదండి. ఇప్పుడు అందరం ఇళ్ళల్లో చింతపండే వాడతాం. ఎప్పుడన్నా నిమ్మకాయ, దెబ్బకాయ రేరు, ఎప్పుడో ఉసిరికాయ, చింతకాయ అవన్నీ సీజన్లో ఏదో టచ్ చేసి వదిలేస్తాం. అసలు చింతపండు ఏంటంటే చింతలు కలిగించేది, అందుకు చింతచెట్టుని పేరెట్టారు. చింతపండు విరోచనకారి అండి. పూర్వం చింతపండు చారు ఎప్పుడు తాగేవాళ్ళం అంటే, మోషన్ అవ్వట్లేదు అనుకోండి, చింతపండు చారు కాసుకుని తాగి విరోచనకారిగా వాడేవాళ్ళం. విరోచనం అవనప్పుడు మాత్రమే చింతపండు, లేదా ఉగాది పచ్చడి, ఇలా కొన్ని పచ్చళ్ళు ఉన్నట్లనే చింతపండు వేసుకుని. అంటే చింతపండు మనం ప్రత్యేకంగా రోజంతా చింతపండు తినలే. పులుపులో ఎన్ని రకాల మనకి, చింతకాయ, దెబ్బకాయ, వాక్కాయ, మామిడికాయ, ఎన్ని రకరకాలు. ఏ సీజన్లో ఏ పులుపు వస్తే ఆ పులుపుని ఎక్కువ మనం ఎంజాయ్ చేసాం. అలా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం లేదు. చింతపండు విరోచనకారిగా తాగాం కదా, ఏ పదార్థం అయితే మనకి జబ్బును తగ్గించగలదో అది ఎక్కువ తీసుకుంటే ఆ జబ్బును పుట్టించేస్తుంది. ఇప్పుడు రోజు మనం చింతపండు తాగుతాం కాబట్టి మోషన్ అవ్వట్లేదు. అలా ఏంటంటే పులుపు మనం చాలా అట్లా మర్చిపోయాం. అసలు నారింజకాయ ఎవరికి తెలియదు పిల్లలకి. ఇప్పుడు నారింజకాయ, దెబ్బకాయ ఏం తెలియదు. మనం చాలా అవాయిడ్ అయిపోయాం. అంటే పులుపుని అన్నీ మనం సక్రమంగా అన్ని రకాల పులుపులు, సీజన్లో వచ్చే పులుపులన్నీ ఎంజాయ్ చేయాలి మనం. మామిడికాయ సీజన్లో మామిడికాయ, చింతచిగురు, వక్కాయ, ఉసిరికాయ, ఇలా మన ప్రతి సీజన్లో ఏవో ఒక పులుపు వస్తూనే ఉంటుంది. ఆ లేని టైంలో గ్యాప్లో చింతపండు, అలా రేరుగా అప్పుడప్పుడు అలా మనం పులుపు. ఇక వగరు అంటే మామూలుగా వెలక్కాయ. అది కాకుండా రోజు వగరు ఏంటంటే మనకి మన ప్రాంతంలో, మనకి ఆంధ్ర తెలంగాణలో మనకి పండేవి వేరుశనగలు, నువ్వులు, నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, గేదె నెయ్యినా ఆవునైనా నెయ్యి. మనకి ఈ మూడు వాడుకున్నాను. ఈ మూడు వగరు అనమాట. అంటే ఇందులో ఫ్యాట్ ఉంటుంది, కొవ్వు ఉంటుంది. ఈ మూడు వాడుకున్నాం బాగు మనం చక్కగా. వేరుశనగని వాడాము, ఆడించుకొని, నువ్వులు ఆడించుకుని వాడాము, ఆడించుకుని వడపోసుకుని వాడుకున్నాం. రిఫైండ్ చేయలేదు. రిఫైండ్ వేరు, ఫిల్టర్ వేరు. ఇక్కడ రెండు. ఫిల్టర్ చేయడం వేరు. ఫిల్టర్ అంటే అందులో చెత్తం పోవడం. రిఫైండ్ అంటే వేరు. మళ్ళీ రిఫైండ్ లేకుండా మనం చక్కగా ఆడించుకుని శిలల్లో చేసుకుని అమ్ముకుని, అయితే ఆడిన వాళ్ళు ఇస్తే కొనుక్కుని వాడుకున్నాం. ఈ మూడు వాడినన్నాళ్ళు మనకేమైనా కొలెస్ట్రాల్ ఉందా, గుండె జబ్బులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, ఒబెసిటీ ఉందా? ఏం లేదు. చక్కగా తర్వాత మనం రిఫైన్డ్ ఆయిల్స్కి వచ్చాం. మీ నూనెలో కొవ్వులు ఉంటాయి, అది తింటే గుండె జబ్బులు వస్తాయి, అలా తినకూడదు, రిఫైన్డ్ ఆయిల్స్ తినాలి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడితే చాలా మంచిది అని చెప్తే మనం రిఫైన్డ్ ఆయిల్కి వచ్చేసాం. రిఫైన్డ్ ఆయిల్స్కి వచ్చిన తర్వాత ఏవైతే రావని చెప్పామో అవన్నీ ఇప్పుడు మన వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ ఉంది, కాదంటలే. ఎలాంటి ఫ్యాటు? మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే కొవ్వు. రోజు ఫ్యాట్ బర్నర్
ఈ ఆయిల్సే, నెయ్యి, ఇవన్నీ. మనం రిఫైన్డ్కి ఎప్పుడైతే వచ్చారో, రిఫైండ్ అంటే ఇంక అందులో ఏముండదు, ఉత్తి వాటర్. అది తీసుకుంటే మన ఫ్యాట్ బర్నర్ ఎక్కడ అవుతుంది? ఒక చిన్న లెక్క చెప్తాను మీకు. లెక్క ఏంటంటే, ఇప్పటికీ నువ్వు నూనె, వేరుశనగ నూనె వాడే వాళ్ళని ఒక 50 మందిని తీసుకుందాం, ఒక 50 మందిని. అచ్చంగా రిఫైండ్ ఆయిల్ వాడే వాళ్ళని ఒక 50 మంది తీసుకుందాం. వీళ్ళల్లో గుండె జబ్బు, కొలెస్ట్రాల్ ఇవి ఎంత అంటే, రిఫైండ్ ఆయిల్ వాడేవాళ్ళు 30-40% పైనే ఉంటారు. ఏంటి, ఈ నువ్వు నూనె, వేరుశనగ నూనె, నెయ్యి అచ్చంగా వాడే వాళ్ళని చూస్తే ఒక 5% కూడా ఉండరు. గుండె జబ్బులు కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఒబెసిటీ కానీ ఉండదు. ఇప్పటికీ పల్లెల్లో వాడుతుంటారు. ఇది పెద్ద ప్రాబ్లం మనకి. మళ్ళీ మనం ఇవన్నీ మార్చుకోవాలి. మార్చుకుంటేనే మనం అన్ని జబ్బులకి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. అలా వగకపోయింది. అలా అంటే షడ్రుచులు పోయేయండి. ఇంకన్నీ పోయాక ఇంకేం తింటాం? ఈ షడ్రుచులు పక్కన పెట్టి మనం ఇప్పుడు ఉన్న సైన్స్, మన తెలివితేటలు, మన విజ్ఞానంతో మనం కొత్త రుచులు కనుక్కున్నాం. 7 రుచి, 7 టేస్ట్. 7వ రుచి ఏంటంటే, ఆ పక్క అన్నీ సింథటిక్ టేస్ట్లు, రుచులు అన్నమాట అవి. ఈ పైవన్నీ సింథటిక్ కలర్స్, ఈ కింద 2 ప్రిజర్వేటివ్స్, నిల్వ ఉంచే పదార్థాలు. సో ఇప్పుడు ఈ మాయలో ఉన్నాం మనం, ఈ ప్రపంచంలో ఉన్నాం. ఏం చేయాలన్నా ఇది లేకుండా అవట్లా. ఒక ప్యాకెట్లో పచ్చడేసి నిలవేసి అమ్మాలంటే వెనిగరు, నిమ్మప్పు లేకుండా అవ్వదు. ఒక స్వీట్ ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే సోడియం బెంజాయిడ్, నిమ్మప్పు లేకుండా అవ్వదు. అలాగే ఇప్పుడున్న మార్కెట్లో మనకు ఉన్న టేస్ట్లన్నీ కూడా, ఈ కురుకురులు, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా టేస్ట్ ఎడిక్షన్స్ అవన్నీ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.